జిల్లా కోహిర్ సబ్స్టేషన్ను సందర్శించి రికార్డులను మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యేలు మాణిక్ రావు, చింత ప్రభాకర్ పరిశీలించారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు 24 గంటల పాటు విద్యుత్ ఇస్తున్నట్లు అసెంబ్లీలో పేర్కొన్నారు. రైతులకు కేవలం 12 గంటల విద్యుత్ సరఫరా జరుగుతోందని స్పష్టం చేశారు. ఆ విద్యుత్ సరఫరాలో సైతం పలుమార్లు ట్రిప్ అవుతోందని, లైన్ బ్రేకింగ్, ఎల్సీల పేరిట అంతరాయం ఏర్పడుతోందని పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా లేక రైతుల పంటలు ఎండిపోతున్నాయని, విద్యుత్ సబ్స్టేషన్ లాగ్ బుక్లో సాయంత్రం 4 గంటలకు త్రిఫేస్ కరెంటు తీసేస్తే తెల్లారి 3 గంటలకు ఇస్తున్నారని అయినా అధికారులు, ప్రభుత్వం 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు పేర్కొనడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు. కొత్త వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ల మొత్తాన్ని తమ హయాంలో ఉన్న 4,900 రూపాయలు ఉన్న డీడీ మొత్తాన్ని 9,700 రూపాయలకు పెంచారని, ఇది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వంలో వేలాది కొత్త విద్యుత్ కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయని, స్టోర్లలో మెటీరియల్ లేదని, కాలిన ట్రాన్స్ఫార్మర్ల విషయానికిలో రైతులపై భారం మోపుతున్నారని, లోడ్ ఎక్కువ ఉన్న చోట్ల అదనపు డిటిఆర్లు లేవని తెలిపారు. యాస్టరిస్క్ బ్యాంకులను, ఆర్థిక సంస్థలను మోసం చేయడానికి కొత్త డిస్కంను ఏర్పాటు చేస్తున్నారాని, ఉన్న 2 డిస్కంలను 55,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి, నష్టాల పాలు చేసి కొత్త డిస్కం ఏర్పాటు కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. సమ్మె చేస్తున్న 19,647 మంది ఆర్టిజాన్లను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టిజన్ల సమ్మెకు మద్దతు పలుకుతున్నామని, మృతి చెందిన ఆర్టిజన్ల పిల్లల విద్యార్హతలకు తగ్గట్టుగా ఉద్యోగాలు ఇవ్వాలన్నారు.